నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. ఇక డీటెయిల్స్ చూస్తే డిఎస్సి 2024 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ రెండో రోజైన గురువారం సైతం ప్రశాంతమైన వాతావరణంలో సాగింది. మొదటి రోజు అమావాస్య కారణంగా అభ్యర్థులు తక్కువ సంఖ్యలో రాగా రెండో రోజు మాత్రం పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో కోలాహలమైన వాతావరణం నెలకొంది. స్థానిక డైట్ కళాశాలలో ఈ సర్టిఫికెట్ల పరిశీలన సాగుతుండగా కలెక్టర్ రాజేష్ షా డిఈఓ ప్రణీత్తో కలిసి పర్యవేక్షించారు. విద్యాశాఖ అధికారులకు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పరిశీలన జరపాలని పేర్కొన్నారు. మొత్తం 8 కౌంటర్లను ఏర్పాటు చేసి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ పరిశీలన చేపడుతున్నట్టుగా వారు వివరించారు. ఎస్టీజీ అభ్యర్థులకు సంబంధించి 1:3 ప్రకారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ నెల 5 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. మన ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పట్టణంలో డైట్ కాలేజ్లో ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ రాసిన తర్వాత కొత్తగా వాళ్ళకి రిజల్ట్స్ ఏవైతే రావడం జరిగింది వాటిది ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కార్యక్రమం ఏవైతే ఇక్కడ డైట్ కాలేజ్లో జరుగుతూ ఉంది అవి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో అన్ని రకాలు పోస్ట్ చూసుకుంటే సుమారుగా 299 ఈ క్యాండిడేట్స్ వారందరూ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిన్న ఒక 113 మందిది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది. ఈరోజు కూడా ఇప్పుడు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. సుమారుగా ఈ రేపటి కల్లా ఇవన్నీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అవుతాయి. దాని ప్రకారం ఇక్కడ డిఓ గారు అండ్ వారు మొత్తం టీం ఇక్కడ సఫిషియెంట్గా కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఎస్డిటిది మనం సెపరేట్ కౌంటర్, ఎస్డిటి వేరే మీడియం మైనర్ మీడియంది సెపరేట్ కౌంటర్, స్కూల్ అసిస్టెంట్ది అక్కడ సెపరేట్ రూమ్స్, అట్లా కౌంటర్స్ కూడా కౌంటర్లో కూడా అక్కడ ఈ హెడ్ మాస్టర్ గారు కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ వారి స్టాఫ్ కూడా ప్రతి ఒక్క కౌంటర్లో వాళ్ళ బోనాఫైడ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మళ్ళీ అక్కడ టీం ఏవైతే ఉన్నాయో టీం ఆ వెరిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ డిఓ గారు అది స్టేట్కి పంపాల్సిన ఉంటుంది. వాటిది ఏవైతే ప్రిఫరెన్సెస్ ఉంటాయో ఆ ప్రిఫరెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ అన్ని ప్రక్రియ అయిన తర్వాత మళ్ళీ స్టేట్ నుంచి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు 9th నాడు గౌరవనీయులు సీఎం సార్ వారందరికీ కూడా అక్కడ హైదరాబాద్లో ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా చేసుకొని కొత్తగా ఎవరైతే అయ్యారో వాళ్ళందరికీ కూడా ఆనాడే అపాయింట్మెంట్ లెటర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాటి కూడా మన జిల్లా నుంచి ప్రతి ఒక్కరు క్యాండిడేట్కి కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. సుమారుగా వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుంచి మళ్ళీ మంచిగా బస్ ఏర్పాట్లు చేసుకొని వాళ్ళందరికీ